పెరోల్ ఇచ్చిన తర్వాత శ్రీకాంత్ వ్యవహార శైలి సరిగ్గా లేని కారణంగా రద్దు చేశామన్నారు మంత్రి అనిత. మంత్రి దగ్గరకు ప్రజాప్రతినిధులు వస్తారని, ఓవర్లుక్ లో పొరపాటు జరుగుంటుందన్నారు ఏపీ హోం మినిస్టర్. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరోల్ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు ఆమె. ఇప్పుడు మీ ఉద్దేశంలో శ్రీకాంత్ అనే వ్యక్తి రాంగ్ వ్యక్తి, ఎస్ కదా, అతను వదిలేరు కదా. మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా, ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? 27/1/24 ఆయన 30 days పెరోల్ పెడితే ఆ పెరోల్ కి ఇదే ఆఫీసర్స్, అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక 15 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. మేము ఈ రోజు ఆ పని చేయలే. పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్ లో మేము చెప్తామని చెప్పాను. ఒకటి. నెక్స్ట్ థింగ్, పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్, పెరోల్ రాకూడదు అన్న సంగతి మా దృష్టికి వచ్చి ఇమీడియట్ గా మేము విత్ ఇన్ 1 week లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం. ఇలా 45 రోజులు బయట పెట్టలేదా? మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా. అది మా చిత్తశుద్ధి. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది.